భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణుడు, పాంచాల దేశపు రాజు పృషతుడు కొడుకు ద్రుపదుడు. వీళ్ళిద్దరు చిన్నప్పుడు విలువిద్యలు నేర్చుకుంటున్న టైంలో ప్రాణ స్నేహితులు. అదే పెద్ద అయ్యాక భద్ర శత్రువులు. ఎందుకో మీకు తెలుస్తుంది, లాస్ట్ వరకు చూడండి. అయితే ద్రుపదుడు పుట్టిన తర్వాత పాంచాల దేశపు రాజు పృషతుడు ఉండు కదా, ఆయన భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి నా కొడుకుకు కూడా విలువిద్యలు నేర్పించమని అయితే చెప్తాడన్నమాట. అయితే భరద్వాజ మహర్షి తన కొడుకు ద్రోణుడికి మరియు ద్రుపదునికి ఇద్దరికి కూడా సరిసమానంగా విలువిద్యలు అయితే నేర్పిస్తాడు. వీళ్ళిద్దరికి ఈ నేర్పించే క్రమంలో అయితే వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు అవుతారనమాట. ఇలా నేర్చుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద అవుతారు కదా. పెద్ద అయిన తర్వాత ద్రుపదుడు ద్రోణునితో అంటాడు, మిత్రమా, ఎప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా కానీ ఈ మిత్రుడు ఉన్నాడు, అంటే ఈ ద్రుపదుడు ఉన్నాడు, మర్చిపోక అని అయితే ద్రోణునితో అయితే చెప్తాడనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ద్రోణునికి పెళ్ళయి ఒక పిల్లగాడు అయితే పుడతాడు. వాళ్ళ స్థితి కొంచెం ఘోరంగా ఉంటుంది. అయితే ద్రోణుడి భార్య ఏమంటుంది, నీ మిత్రుడు ద్రుపదుడు ఉండు కదా, అతని దగ్గరకు వెళ్ళి మనకు ఆస్తులు బంగారాలు అవి వద్దు, ఒక గోమాతను దానంగా ఇవ్వమని అయితే అంటుందన్నమాట. ద్రోణుడు అలాగే ద్రుపదుని దగ్గరికి వెళ్ళి ఒక గోమాతను అయితే అడుగుతాడనమాట. అప్పుడు ద్రుపదుడు ఏమంటాడో తెలుసా, బీద బ్రాహ్మణులకు మహారాజునకు స్నేహమా అని ఇంకా తిట్టి అయితే ద్రోణుణ్ణి అక్కడ నుంచి పంపిస్తాడనమాట. ద్రోణుడు అందుకు ప్రతీకారం ఎప్పుడు తీసుకుంటాడు, కౌరవులకు పాండవులకు విలువిద్యలు నేర్పి కురుదక్షిణ కింద అయితే ద్రుపదిని ఈడ్చుకొని రమ్మని అయితే చెప్తాడనమాట. అలా అర్జునుడు ద్రుపదిని ఈడ్చుకొని వస్తాడు. వీడియో ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్లో మహాభారతం భగవద్గీత గురించి అయితే చెప్పుకుంటున్నాం, వెళ్ళి చూడండి.